ప్రజల మీద ప్రేమతో పార్టీ పెట్టాలని ఆశించడం ఆలోచించడం కూడా మంచిది. ఎందుకంటే వాళ్ళ తాతగారి పోలికలు ఉన్న వ్యక్తి ఆ తాతగారి లేక ఏదైనా కొత్త ఆలోచన చేసి పేదవాడికి అండగా నిలబడి పేదవాడిని అండగా నిలబడాలి నాయకుడు అనేవాడు అని చెప్పి గట్టిగా నిరూపించింది పాత ఎన్టీఆర్ గారు. 2 రూపాయల కిలో బియ్యం కానీ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దేవుళ్ళ మిగిలిపోయాడు. అలాగే ఈయన కూడా మంచి చేస్తే రాజకీయాల్లో నిలబడతాడు. అంటే పవన్ కళ్యాణ్కి రావడానికి చాలా ఇయర్స్ పట్టింది. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పి తెలుస్తుంది కదా, మరి ఆయనకు మళ్ళీ ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటారు? పడుతుందండి. రాజకీయాల్లో నెగ్గాలంటే సహాయ సహకారాలు, స్వార్థం లేని గుణం, దోసుకు తినాలనే ఆలోచన లేని వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి వస్తే నెగ్గగలుగుతారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ఎలా తయారైపోయారంటే ఎలక్షన్లో 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి తర్వాత 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు 5000 కోట్లు సంపాదించి ప్రజల రక్తాన్ని తాగుతున్నారు రాజకీయ నాయకులు. అలా కాకుండా మంచి మనస్సుతో సేవా గుణంతో రాజకీయాల్లోకి వచ్చినట్లయితే ఎన్టీఆర్ గారు కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? బాగాలే అన్న, రేవంత్ రెడ్డి పాలన అసలు బాగాలేదు. ఎందుకంటే లక్షల మంది ఇల్లు పుల్లాగొట్టిండు. ఏం చేసిండు చెప్పు? పాపం బీద వాళ్ళు ఉంటారు కానీ చాలా మంది బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎడపోయి బతుకుతారు. మీరే చెప్పడన్నా. అంటే ఆ ల్యాండ్ లో గవర్నమెంట్ ల్యాండ్ లో అందుకే అట్లా చేసామంటారు కదా. లేదన్న, గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఎట్లా చేస్తారన్నా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనా అన్న? నేను ఇంకా రెస్పాండ్గానే తప్పుగా అయితే మాట్లాడతలే కదా. అదే నేను రెస్పాండ్గానే తప్పైతే ఎవరైనా పార్టీ కానీ ఇప్పుడు ఓ లక్షల మంది ఇల్లు వాళ్ళు ఏడ ఉంటారు అన్న చెప్పనా? చెప్పు. ఇప్పుడు నేను ఒక బీదావాన్ని నేను ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఇస్తాడా? డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండన్న చెప్పనన్నా? ఒక ఊళ్ళలో ఒక ఇద్దరికే ఇచ్చిండన్నా, అవునా కదా? ఇచ్చిండన్నా, ఒకప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ పేదోన్నా. ఇప్పుడు పేదోన్నా అంటాం కదా, అంటారన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత అయినా బీఆర్ఎస్ కదన్నా. రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఇప్పుడు మీకు తులం బంగారం ఇచ్చిండన్నా, తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా? తులం బంగారం ఇస్తాడు ఇచ్చిండా? ఎవరికైనా చెప్పండి, మీరే చెప్పండి అన్న. అప్పుడు మన ఎలక్షన్ పెట్టేటప్పటి నుంచి తులం బంగారం ఇస్తాము, మళ్ళీ ఆడవాళ్ళకి పింఛన్ పైసలు ఇస్తామన్నాడు. పింఛన్ పైసలు రావట్లేవు. అండ్ రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బంధు ఇచ్చిండు అన్న. ఎవరికైనా చెప్పండి ఎడవాడైనా ఒక నెలన పడ్డా కానీ ఒక నెలన పడ్డా మళ్ళీ పడ్డాయనా అన్న? చాలా చేసిండన్నా. కేసీఆర్ చేసిన పని ఏది లేదు. కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి చేసిండా చెప్పండి. సూపర్గా ఉందండి, ఆయన పాలన బాగుంది, చాలా చాలా బాగుంది. ఏం చెప్తాం మరి? డిప్యూటీ సీఎం అయిన కదా, తర్వాత అయిన తర్వాత ఏమేమి చేసినట్టు మీరేం చెప్తారు? ఆయన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, అన్ని ఏది సదుపాయంగా అన్ని ఇచ్చాడు. మీరు ఓటేసారు కదా, పర్వాలేదు. రాలేదని విమర్శలు బాగా వస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? ఏమనండి, మా వైజాగ్ సైడ్ విజయనగరం సైడ్ మొత్తం అన్ని చోట్ల బాగా వచ్చింది. చాలా బాగా అందరికి బాగా చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్ని పనులు బాగా చేస్తున్నారు. అన్నం తినలేదు ఎందుకమ్మా? ఆయనకి ఒంట్లో బాగాలేదనేసి పవన్ కళ్యాణ్ అన్నం తినడం 6 రోజులు మానేశారండి. నాకు ఆయన అంటే నాకు ఫేవరెట్. అంటే ఇప్పుడనే కాదు, ఆయన రాజకీయంలోకి రానప్పుడు కూడా నాకు ఆయన ఫేవరెట్. సినిమాలు అభిమానం, ఇప్పుడు రాజకీయంలో రావాలని కూడా ఇంట్రెస్ట్. అమ్మా ఇప్పుడు మీరేమో పవన్ కళ్యాణ్ కి జ్వరం వచ్చిందని అన్నం తినలే అంటారు, పవన్ కళ్యాణ్ ఏమో తెలంగాణ వచ్చిందని అన్నం తినలే అంటారు. దానికి మీకు ఏమో అయితే నాకైతే తెలియదు కానండి ఈ రాజకీయాల గురించి. ఆయన గురించి అయితే ఆయనకు బాగాలేదు అనేసరికి మాకు అన్ని చేసేది ఆయనే. ఆయన వచ్చాక మాకు అన్ని బాగా సదుపాయంగా చేస్తారు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంట, ఎట్లుంటుందా అంత ఉన్నా అంటే అదైతే నేను చెప్పలేనండి. గెలుస్తారా మరి పవన్ కళ్యాణ్ గారు? గెలుస్తారు, ఎక్కడైనా గెలుస్తారండి. ఆయన చేసే సదుపాయాలు అన్ని బాగుంటాయి. ఇప్పుడు ఆయన పరిపాలన బాగుంటుంది, ఆయన పరిపాలన బాగుందండి, మాకైతే బాగుంది ఆయన పరిపాలన. రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి మనకి 4 years అవుతుంది, 3 years కంప్లీట్ అయ్యి 4 years రన్నింగ్ అవుతుంది. కానీ ఆయన పరిపాలనలో ఒక బస్సు మాత్రమే ఇచ్చారు, బస్సు ఫ్రీ లేడీస్కి అని ఇచ్చారు. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ కొట్టుకొని చేస్తున్నారు ఆడవాళ్ళందరూ. ఆయన వల్ల ఉపయోగమే లేదు. ఇప్పుడు కొత్తగా పింఛన్స్ రిలీజ్ అయిన వాళ్ళకి, హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళకి, ముసలోళ్ళకి, వికలాంగులకి ₹1 పింఛన్ కూడా రాలేదు. 4 years నుంచి పింఛన్ ఆగిపోయింది. చెత్త పరిపాలన.
4 years నుంచి పింఛన్ ఆగిపోయింది. ఒంటరి మహిళలు ఎలా బతకాలి, ఒంటరి మహిళ ఇస్తా అది ఇస్తా తొక్కిస్తా అని చెప్పాడు. వాడి మొహం వాడు ₹1 ఇవ్వలేదు ఎవ్వరికి. వాడి వల్ల ₹1 ఫలితం లేదు. ఈవెన్ మనకి కేసీఆర్ ఉన్నప్పుడన్నా కనీసం ఆ కరోనా టైంలో ఆ టైంలో మనకి ఇంటికి రేషన్ ఇచ్చాడు, సరుకులు ఇచ్చాడు, ఆడవాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు, ఫ్యామిలీలకు హెల్ప్ చేశాడు, అందరికీ చేశాడు. అన్ని రైతు బంధులని ఇవన్నీ అన్నీ ఇచ్చాడు. కానీ ఈయన వచ్చిన తర్వాత రూపాయి కూడా ఎవ్వరికి ఏం సాయం చేయలేదు. అసలు ఆడవాళ్ళకి మాత్రం రూపాయి కూడా సాయం లేదండి. ఎవరిదో అవసరం లేదు, నాది చెప్తున్నాను. మా హస్బెండ్ చనిపోయి 4 years అవుతుంది. ఇంతవరకు నాకు పింఛన్ లేదు. మా బాబు వికలాంగుడు ఉన్నాడు, 7 years బాబుకి. ఇంతవరకు బాబుకి కూడా పింఛన్ అప్లై చేశాను, అన్నీ చేసుకున్నాను, కానీ బాబుకి రావట్లేదు, నాకు రావట్లేదు రూపాయి కూడా. మేమందరం ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఏదో మా సొంత కాళ్ళ మీద మేము బతుకుతూ మా సొంత తెలివితేటలతో మేము చేసుకొని ఏదో మా సంసారాన్ని మా ఇంటిని మేము సాధిస్తున్నాం, కానీ గవర్నమెంట్ వల్ల మాకు రూపాయి ఆదాయం లేదు. అండ్ ఇంకా పొలిటికల్ విషయం కాకుండా మన పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది చెప్తారు. ఆయన ఇక్కడ వస్తాడా రాడని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన వ్యక్తిగతంగా చాలా చాలా మంచి మనిషి. ఎటువంటి వ్యక్తి అయినా తన దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం అంటే ఆయన హెల్ప్ చేసే మనిషి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకి అనుమతి లేదు కాబట్టి, మనకి అంత దారి లేదు కాబట్టి, మధ్యలో చాలామంది ఉంటారు కాబట్టి మనం ఆయన దాకా వెళ్ళలేము. కానీ ఇప్పుడు ఉన్న పొలిటికల్లో మొత్తంలో ఒకప్పుడు కేసీఆర్ చేశాడు, తినలేదు అనకూడదు, కానీ చాలామంది తిని మర్చిపోతారు. ఆయన చాలా చేశాడు తెలంగాణకి, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఏం చేయలేదు. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ వస్తే కూడా చేస్తాడని మాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన రాజకీయంలో లేనప్పుడే చాలా చేశాడు, చాలా అంటే చాలా చేశాడు. ఇండస్ట్రీ వైజ్గా కూడా ఎవరు వెళ్ళినా చాలా మందికి హెల్ప్ చేశాడు. కానీ ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి అయితే ఏం చేయలేదండి. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాను. ఏదండి, ముందు పింఛన్ ఇవ్వమని చెప్పండి, తర్వాత మిగిలిన సవాళ్ళు ఇస్తామనండి. ముందు ఆడవాళ్ళకి పింఛన్ ఇవ్వమని చెప్పండి. అసలు లేదు. 4 years అవుతుందండి. అసలు ఆయన పింఛనే ఇవ్వట్లేదు. ఎప్పుడు అడిగినా కొత్త పింఛన్స్ ఇంకా అమల్లోకి రాలేదు. మాకు వెరిఫికేషన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అండి. ఏమంటే ఇంకా ప్రభుత్వం నుంచి పింఛన్స్ విడుదల కాలేదు, విడుదల అయితే ఇస్తామంటున్నాడు. విడుదల ఎప్పుడు ఇస్తాడో తెలియదు, వాడు పోయాక వస్తాయి విడుదల. సన్న బియ్యం అంటే ఏముందండి, మామూలుగా అదే ఉంది. కొన్ని రోజులు ఇచ్చాడు, కొత్తమూరు పని చూపిస్తాడు కదా, కొన్ని రోజులు ఇచ్చాడు, తర్వాత మళ్ళీ నార్మలే. వాడి ఉందా, ఎవడు పెట్టాడు అస్సలు. ఇక తెలియదు ఎవరు గెలుస్తారనైతే చెప్పను, కానీ ఎవరు గెలిచినా మంచోళ్ళు గెలవాలి, పీపుల్కి హెల్ప్గా ఉండాలి. ఇప్పుడు ఉన్నది 2 చూసాం కాబట్టి కేసీఆర్ పల్పనే బాగుంది. రేవంత్ రెడ్డి అయితే వేస్ట్. కేసీఆర్ గారు మీరు మళ్ళీ రండి, మీకు మేము ఓట్లు వేస్తాం, గెలిపించుకుంటాం, మీరు మమ్మల్ని మళ్ళీ మంచిగా చూసుకోండి. మీరందరూ తెలంగాణ నా బిడ్డలు అంటారు, మేమందరం మీ బిడ్డలమే, మీరు మళ్ళీ గెలిపించుకుంటాం మీరు వస్తే. కేటీఆర్ అంటే ఏముంది, ఆయన అక్క చెల్లెలందరూ మంచిగా చేస్తాడు, పిల్లలకి చదువులు మంచిగా చెప్పిస్తున్నాడు, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్ని మంచిగా చేస్తున్నారు, వాళ్ళ ఇబ్బంది ఏం లేదు. మరి ఇప్పుడు కవిత గారు సొంత పార్టీ పెట్టారు, కేటీఆర్ ని కేసీఆర్ అని తిడుతున్నారు, ఏం చెప్తారు? ఇక అది ఎట్లా అంటారంటే, మన ఇంట్లో ఉండి మన ఇంట్లో తిని మన పల్లెల్లోనే కక్కుతామంటాం కదా, అట్లాంటిది ఇది. కవిత కూడా కాబోయే మహిళా ముఖ్యమంత్రి మేబీ అవ్వచ్చేమో. అది ఇంకా ఏమంటారు అంటే, వెనకాల ఉన్న బలగం బట్టి వాళ్ళ ఫ్యామిలీని చూసి ఎవరైనా ఇవ్వచ్చేమో, కానీ ఎంతైనా కానీ ఇప్పుడు మన ఇంటికి మనం చుట్టాలను పిలుచుకుంటాం, మన దగ్గర తిని మన వెనకాల పోయి గోతులు తీస్తే మనం ఏం చేయలేం, అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. రైతుల్లో నీళ్ళు రావట్లేమో అని అడిగితే బీఆర్ఎస్ నాయకుల యొక్క రక్తం పొలాన్ని చల్లండి అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ఏం చెప్తారు? ముందు ఆయన చల్లమనండి, తర్వాత వెనకాల వచ్చి చల్లుతారు. కేసీఆర్ ముందు మన కేసీఆర్ బాగా చేశారు, రేవంత్ రెడ్డి అయితే ఏం చేయట్లేదు. సో పబ్లిక్కే వదిలేస్తున్నాము, ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేదు అని చూసుకొని, ఇప్పుడు ఒక వైజ్గా అంటే ఒక తెలివితేటలుగా ఆలోచించుకొని ఎవరు వస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఆలోచించుకొని ఎన్నుకుంటే బాగుంటుంది.